నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నిత్యం బీసీ వాదం, బీసీలు అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు ప్రాధాన్యత ఎక్కడ ఇస్తుంది అనే అంశాన్ని మనం ప్రస్తావన చూస్తే, ఏ జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ పరంగా పదవులు కానీ, పార్టీ పదవులు కానీ, వివిధ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పదవులు కానీ ఇచ్చినటువంటి ప్రస్తావన లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియమించినటువంటి అనేకమైనటువంటి కార్పొరేషన్లు కానీ, పార్టీ పదవులు కానీ, ఉద్యోగులు కానీ ఎక్కడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం లేదు. కేవలం బీసీలను ఒక ఓటు బ్యాంకుగా, అదొక నినాదాన్ని తమ సొంతానికి వాడుకోవడానికే కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే విమర్శలు బలంగా ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో బీసీలు అధికంగా ఉన్నటువంటి సామాజిక ఉద్యమాలకు, అనేక ఉద్యమాలకు నిలయమైనటువంటి నల్గొండలో మరి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందా? కనీసం బీసీలకు డీసీసీ అధ్యక్ష పదవైనా ఇస్తుందా అనే చర్చ ఇప్పుడు బీసీ వర్గాల్లో నెలకొంది. బీసీ నాయకులు అనేక మంది, అందరూ నాయకులను ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఇక్కడ డీసీసీ మాజీ అధ్యక్షుడు అయినటువంటి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మరి ఈ పదవిని ఇస్తారా? ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ నల్గొండ జిల్లాలో మనం గత కొద్ది రోజులుగానే పరిశీలన చేశాం. కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, వారి తర్వాత స్థానంలో 2, 3 స్థానంలో కూడా ఎక్కడా బీసీలకు ప్రాధాన్యత లేదనేది మనం గతంలో చర్చించుకున్నాం. అటువంటి నేపథ్యంలో మరి ఈ బీసీ డీసీసీకైనా దక్కుతుందా? వారికైనా అవకాశం ఇస్తారంటే ఆ పరిస్థితులు కూడా లేవనే అంశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీ నేతలంతా కూడా, ముఖ్యమైనటువంటి నేతలు, ఇటు జానారెడ్డిని, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇటు కోమటిరెడ్డిని, ఇటు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటివరకు ఆ ప్రస్తావన కూడా లేదు. మరి ఇంత గగ్గోలు పెడుతూ 42% ఇస్తాం, అవి ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామంటూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటికే బీసీలను పరిమితం చేస్తారా? కీలకమైనటువంటి ఇప్పటివరకు చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు ఒక శంకర్ మల్లేష్ గౌడ్కు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప ఇప్పటివరకు ఒక బీసీ కూడా డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టలేదు. అందుకు అర్హులు లేరా అంటే అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉంది నల్గొండ జిల్లాలో. గత ఎన్నికల సమయంలోనూ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది, బీసీ జనాభా పరిశీలన చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీ వాదము బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్ నేతలు, కీలకమైనటువంటి ఈ నేతలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖంగా ఉన్నటువంటి నేతలు మరి బీసీలకు ఎంతో చిత్తశుద్ధి ఉన్నది అని చెప్పుకుంటున్నటువంటి వీరు మరి డీసీసీ అధ్యక్ష పదవి అయినా వారికి కట్టబెడతారా అనే ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి, లేవనెత్తా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేతలు. ఇప్పటికే అనేక మంది బీసీ నేతలంతా కూడా డీసీసీ తమకు ఇవ్వాలంటూ ముఖ్య నేతలను కలిసినటువంటి వారిలో ప్రముఖంగా ఉన్నారు. బీసీ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నటువంటి వారంతా కూడా పోటీ పడుతున్నారు. అందులో ముందుగా అంగతి వెంకటరమణ డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆయన విద్యార్థి నాయకుడి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్ఎస్వై కార్యకర్త నుంచి దాదాపు రాష్ట్ర స్థాయి, రాష్ట్ర కార్యదర్శి వరకు ఆయన ఎన్ఎస్వైలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జిల్లాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, యూత్ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్గా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ కోఆర్డినేటర్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. మాజీ ఎంపీకి కూడా పనిచేసినటువంటి అంగతి వెంకటరమణకు ఇవ్వాలనే విజ్ఞప్తి కూడా బీసీ నేతలంతా కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటుగా మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి బీసీ నాయకుడు కైలాస్ నేత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, తమకు ఇవ్వాలని పోటీలో ఉన్నారు. అదేవిధంగా నకరికల్లుకు చెందినటువంటి మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మిర్యాలగూడకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉంటున్నటువంటి రామలింగ యాదవ్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఒకరికి బీసీ వారికి ఇవ్వాలంటూ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి, నల్గొండ డీసీసీకి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గతంలో చెప్పుకున్నాం, ఇక్కడ చెంచతో కాదు కదా, ఏ విధంగా వెతికిన బీసీ నేతలకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇటు ఎమ్మెల్యే, ఎంపీలకైతే ఎక్కడ ప్రస్తావన లేదు. ప్రతి పార్లమెంటుకు 2 నియోజకవర్గాలను కేటాయిస్తామంటూ కేంద్ర
కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, కానీ అది ఎక్కడా ప్రస్తావన రాలేదు, ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదు. మరి ఇప్పుడు కనీసం డీసీసీ అధ్యక్ష పదవైన నల్గొండ జిల్లా ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టునైనా భర్తీ చేసి బీసీలకు ఇస్తారా ఇవ్వరా అనే డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. ఇవ్వకుంటే ఈ స్థానిక ఎన్నికల్లో తీవ్రమైనటువంటి నష్టము బీసీల నుండి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతుంది. బీసీ నేతల్లో తీవ్రమైనటువంటి మనోవేదన ఉంది. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కాడ కూడా బీసీలకు ప్రాధాన్యత లేదు. కేవలం చెప్పుకోవడానికి మాత్రమే బీసీ నేతలము ఉన్నామనే మనోవేదన ఉంది. వారికి మరి డీసీసీ అవకాశం ఇచ్చైనా వారిని సంతృప్తి పరుస్తుందా, లేక బీసీల యొక్క వ్యతిరేకత, ఇప్పుడున్నటువంటి బీసీల యొక్క నినాదము బీసీ భావం పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ప్రయత్నం చేస్తారు? ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, అగ్రకులాలకు సంబంధించినటువంటి వారే ఉండడం, మరి డీసీసీ తమకు అవకాశం కల్పించాలనే డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఇస్తారా ఇవ్వరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ నేతలు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.